బేసిక్ కాన్సెప్ట్ల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మొదటిసారిగా మనం గ్రాస్ ప్రోడక్ట్ వర్సెస్ నెట్ ప్రోడక్ట్ అనే ఈ యొక్క రెండు అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ కాన్సెప్ట్లో తెలుగులో చూస్తే స్థూల ఉత్పత్తి వర్సెస్ నికర ఉత్పత్తి, స్థూల ఉత్పత్తి వర్సెస్ నికర ఉత్పత్తి. ఈ స్థూల ఉత్పత్తి అంటే ఏమిటి, నికర ఉత్పత్తి అంటే ఏమిటి, ఈ రెండు పదాల మధ్య తేడా ఏంటి అంటే, స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి మధ్య తేడా తరుగుదల. స్థూల ఉత్పత్తికి మరియు నికర ఉత్పత్తికి మధ్య తేడా తరుగుదల. అసలు ఈ తరుగుదల అంటే ఏంటో చూద్దాం. ఈ క్యాపిటల్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఫిక్స్డ్ క్యాపిటల్, 2 వేరియబుల్ క్యాపిటల్. మూలధనము 2 రకాలు. ఒకటి స్థిర మూలధనము, 2 చర మూలధనం. స్థిర మూలధనం అంటే ఏంటంటే, ఒక వస్తువు నుంచి వచ్చే ప్రయోజనము స్థిరంగా నిరాటంకంగా ఎక్కువ రోజులు వస్తూ ఉంటే దానిని ఫిక్స్డ్ క్యాపిటల్ అని చెప్పడం జరుగుతుంది, స్థిర మూలధనం అని చెప్పడం జరుగుతుంది. అంటే వేరియబుల్ క్యాపిటల్ అంటే చర మూలధనం అంటే ఒక వస్తువు నుంచి వచ్చే ప్రయోజనం కొన్ని రోజుల తర్వాత నశించిపోతే దానిపై చేసే పెట్టుబడిని వేరియబుల్ క్యాపిటల్ అని చెప్పడం జరుగుతుంది. మొదటి అంశం, ఒక వస్తువు నుంచి వచ్చే ప్రయోజనం స్థిరంగా ఎక్కువ రోజులు వస్తూ ఉంటే నిరాటంకంగా ఆ వస్తువుపై చేసే పెట్టుబడిని ఫిక్స్డ్ క్యాపిటల్ అని చెప్పడం జరుగుతుంది. అది కాకుండా ఒక వస్తువు నుంచి వచ్చే ప్రయోజనం కొన్ని రోజుల తర్వాత నశించిపోతే అటువంటి వస్తువుల మీద చేసే పెట్టుబడిని చర మూలధనం అని చెప్పడం జరుగుతుంది. స్థిర మూలధనానికి ఉదాహరణ చూస్తే అంటే బోర్డు కావచ్చు, మనం క్లాస్ రూమ్లో వాడే బోర్డు కావచ్చు, భూమి కావచ్చు, శ్రమ కావచ్చు, పరికరాలు కావచ్చు, భవనాలు కావచ్చు, ఇవన్నీ కూడా స్థిర మూలధనానికి కిందకి రావడం జరుగుతుంది. ఈ చర మూలధనం అంటే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, వేతనాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని రోజుల తర్వాత నశించిపోయేవి కాబట్టి ఇవన్నీ కూడా చర మూలధనం కిందకి రావడం జరుగుతుంది. స్థిర మూలధనము చర మూలధనానికి ఉన్నటువంటి డిఫరెన్స్ అది. అయితే చర మూలధనం అనేది మనకి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఈ క్యాపిటల్ యొక్క 2 టైప్స్ అని చెప్పి మనం డిస్కస్ చేసుకోవడమే. అయితే ఈ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఒక వస్తువు మీద చేసే పెట్టుబడి అనేది ఆ వస్తువు నుంచి వచ్చే ప్రయోజనం ఎక్కువ రోజులు ఉన్నట్లయితే దాన్ని ఫిక్స్డ్ క్యాపిటల్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ యొక్క ఉత్పత్తి ప్రక్రియలో ఈ ఫిక్స్డ్ క్యాపిటల్ పదార్థాలు ఏదైతే ఉన్నాయో, భవనాలు కానీ, యంత్రాలు కానీ, పరికరాలు కానీ, ఈ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని భవనాలు, యంత్రాలు, పరికరాలు కొన్ని రోజుల తర్వాత తరుగుదలకు లోనవడం జరుగుతుంది. మనం వేటి మీద అయితే ఫిక్స్డ్ క్యాపిటల్ పెడతామో అవి చాలా రోజుల పాటు నిరాటంకంగా ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం జరుగుతుంది. చాలా రోజుల తర్వాత ఇవి తరుగుదలకి లోనవడం జరుగుతుంది. ఆ తరుగుదలని తరుగుదల అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంట్లో ఒక ఫ్యాన్ కొనుక్కోవడం జరిగింది. దాన్ని బిగించిన తర్వాత అది 1 లేదా 2 సంవత్సరాలు చాలా ఎఫిషియన్సీగా ఎటువంటి నాయిస్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అది తిరగడం జరుగుతుంది. 2 సంవత్సరాల తర్వాత అది కాస్త సౌండ్ ఇస్తూనో కొంత నాయిస్ చేస్తూనో అది తిరగడం జరుగుతుంది. కారణం ఏంటి? ఆ ఫ్యాన్లో ఉన్నటువంటి పరికరాలు అనేవి తరుగుదలకి అంటే తరుగుదలకు లోనవడం జరుగుతుంది. అంటే ఆ ప్రక్రియని తరుగుదల అని చెప్పడం జరుగుతుంది. అంటే ఆ ఫిక్స్డ్ అంటే ఆ ఫ్యాన్ అనేది మనము ఒక 2000 పెట్టి కొన్నప్పుడు ఆ ఫ్యాన్ అనేది కనీసము 2-3 సంవత్సరాలు రావడం జరుగుతుంది. అంటే దాని నుంచి వచ్చే మనకు ప్రయోజనం అనేది చాలా రోజులు ఉండడం జరుగుతుంది. అటువంటి వాటి మీద చేసే పెట్టుబడిని స్థిర పెట్టుబడి అని చెప్పడం జరుగుతుంది, స్థిర మూలధనం అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నటువంటి ఈ స్థిర మూలధనమైనటువంటి వస్తువులు కానీ, పరికరాలు కానీ, భవనాలు కానీ అవి కొన్ని రోజుల తర్వాత తరుగుదలకు లోనవడం జరుగుతుంది. ఆ తరుగుదలని తరుగుదల అని చెప్పడం జరుగుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం అవ్వాలంటే ఇంకా క్లియర్గా మన సొంత మాటల్లో మాట్లాడాలంటే మనము గోల్డ్ రింగ్ కానీ గోల్డ్ చైన్ కానీ మనం ధరించడం జరుగుతుంది. కొత్తగా ఒక 10 గ్రాములకు సంబంధించినటువంటి ఒక దండని మనం ధరించామనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్.
ఆ 10 గ్రాముల దండని 1 ఇయర్ తర్వాత లేకపోతే 1½ ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత చూస్తే దాని యొక్క వెయిట్ చూస్తే కొన్నప్పుడు 10 గ్రాములు ఉన్నది. దాని తర్వాత మనం దాన్ని ధరించిన తర్వాత అది దాన్ని 1 ఆర్ 2 ఇయర్స్ తర్వాత చూస్తే దాని యొక్క వెయిట్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. 7 లేదా 6 లేదా 8 గ్రాములు అనేది అది తగ్గడం జరుగుతుంది. ఎందుకు తగ్గుతుంది? అది మనం ధరించడం వల్ల అది తరుగుదలకు లోనవడం జరుగుతుంది. అదంటే ఆ యొక్క తగ్గినటువంటి ఆ 2 లేదా 3 గ్రాములు అనేవి తరుగుదల కిందకి తీసుకురావడం జరుగుతుంది. అంటే 10 గ్రాములు ఉన్నాయి కదా, దాన్ని స్థూల ఉత్పత్తి అని చెప్పడం జరుగుతుంది. దాని నుంచి మనం 2 సంవత్సరాల తర్వాత వాడిన తర్వాత దాని 8 గ్రాములు 7 గ్రాములు తగ్గుతుంది కదా, దాన్ని నికర ఉత్పత్తి అని చెప్పడం జరుగుతుంది. మధ్యలో పోయిందని తరుగుదల అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు ఇంకా బాగా అర్థమవడం జరుగుతుంది. మనం ఒక యంత్రాన్ని కొనుగోలు చేయడం జరిగింది. మనం ఒక ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి యంత్రాలు అమ్మే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి ఒక యంత్రాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఆ యంత్రం అనేది అతను ఇది 2 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది. మనం యంత్రం కొనుగోలు చేశాము, దాని యొక్క ఎక్స్పైరీ డేట్ అనేది 2 ఇయర్స్, ఇది 2 సంవత్సరాల మించి పనిచేయదని చెప్పి ఆ యొక్క అమ్మినటువంటి ఆ యజమాని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత దాని ఖరీదు 10,000 రూపాయలు. యంత్రం యొక్క ఖరీదు 10,000 రూపాయలు. అది పనిచేయు కాలం 2 సంవత్సరాలు మాత్రమే. మనం కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు చూద్దాం, మనము దాన్ని తీసుకువచ్చుకొని మనం చూస్తే ఆ యంత్రం నుంచి మొదటి సంవత్సరం ఉత్పత్తి కాబడింది ఎంత అంటే 20,000 రూపాయలు. అంటే ఆ యంత్రం ద్వారా ఉత్పత్తి అయినటువంటి వస్తువుల యొక్క విలువ 20,000 రూపాయలు మొదటి సంవత్సరం. రెండవ సంవత్సరము ఆ యొక్క యంత్రము ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తి యొక్క విలువ 15,000 రూపాయలు. అంటే ముందే మనం చెప్పుకున్నాం, ఆ యంత్రం అనేది మొదటి సంవత్సరం పనిచేసినంత ఎఫిషియన్సీగా రెండవ సంవత్సరం పనిచేయదు. ఈ విధంగా టోటల్ ఆ 2 సంవత్సరాలు అది పనిచేయడం జరుగుతుంది. 2 సంవత్సరాలు మాత్రమే అది పనిచేయడం జరుగుతుంది. ఆ 2 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం దానికి ఉత్పత్తి 20,000 రూపాయలు, రెండవ సంవత్సరం దానికి ఉత్పత్తి విలువ 15,000 రూపాయలుగా అది చేయడం జరిగింది. టోటల్గా 2 సంవత్సరాలకు గాను ఆ యంత్రము చేసినటువంటి ఉత్పత్తి ఎంత అంటే 35,000 రూపాయలు. అయితే ఆ యొక్క యంత్రం యొక్క ధర అనేది 10,000 రూపాయలు. 10,000 రూపాయలు అన్నప్పుడు అది 2 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుంది అన్నప్పుడు ఆ యజమాని అంటే ఒక విజన్ ఉన్నటువంటి ఆ అతను ఏం చేస్తాడంటే ఆ 10,000 రూపాయలు అనే దాన్ని 2గా డివైడ్ చేసి, అంటే 2 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుంది కాబట్టి ఆ 10,000 రూపాయలని 2 సంవత్సరాలుగా డివైడ్ చేసి ఆ యంత్రం యొక్క తరుగుదలలో దాన్ని కలిపివేయడం జరుగుతుంది. అంటే ఆ తరుగుదలలో అది కలిపేయడం జరుగుతుంది. 10,000 కాబట్టి 2 సంవత్సరాలు కాబట్టి మొదటి సంవత్సరానికి 5,000, రెండో సంవత్సరానికి 5,000గా చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూస్తే టోటల్ 2 సంవత్సరాల ఉత్పత్తి చూస్తే 5,000 తీసివేస్తే 10,000 తీసేస్తే 35,000లో 25,000 రూపాయలు. అంటే 2 సంవత్సరాలలో ఉత్పత్తి చేసిన ఆ యంత్రం స్థూలంగా ఎంత ఉత్పత్తి చేసింది? 35,000 రూపాయలు. దాని తర్వాత దాని నుంచి ఆ యొక్క యజమాని అంటే కొన్నతను ఏం చేశాడంటే దాని నుంచి ఒక్కో సంవత్సరంలో అతను కొన్నటువంటి యంత్రము ధరని క్యాలిక్యులేట్ చేసుకొని 1 సంవత్సరానికి 5,000, రెండో సంవత్సరానికి 5,000గా అతను తరుగుదలలో దాన్ని మలిచి 10,000 దాంట్లో నుంచి తీసివేయడం జరిగింది తరుగుదల. ఇప్పుడు నికరంగా వచ్చింది ఎంత? 25,000 రూపాయలు. ఇదే తేడా. అంటే తరుగుదల కలిసి ఉంటే అది స్థూల ఉత్పత్తి, తరుగుదల మినహాయించి ఉంటే అది నికర ఉత్పత్తి. అంటే ఇప్పుడు మనం గమనించాలి, 2 సంవత్సరాల యొక్క యంత్రం యొక్క ఉత్పత్తి చూస్తే 35,000. అది ఎలా? ఈ యొక్క తరుగుదల కలిసి ఉంటే 2 సంవత్సరాల యొక్క ఉత్పత్తి 25,000 ఎలా? అది తరుగుదల తీసివేసి ఉంటే ఈ విధంగా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు తరుగుదల విలువ ఎంత? 10,000 రూపాయలు. స్థూల ఉత్పత్తి యొక్క విలువ 35,000, నికర ఉత్పత్తి యొక్క విలువ 25,000, తరుగుదల విలువ 10,000 రూపాయలు. ఈ విధంగా స్థూల ఉత్పత్తి మరియు నికర ఉత్పత్తి మధ్య తేడా ఉండడం జరిగింది.
ఇప్పుడు దీని నుంచి మనం కొన్ని బేసిక్ ఫార్ములాస్ రాద్దాం. ఏ విధంగా అంటే స్థూల ఉత్పత్తిని మనం ఏ విధంగా రాస్తాము? స్థూల ఉత్పత్తి అంటే దానిలో తరుగుదల కలిసి ఉండడం జరుగుతుంది. దానిలో ఇప్పుడు ఏ విధంగా రాస్తామంటే స్థూల ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు తరుగుదల ప్లస్ నికర ఉత్పత్తి. ఆ రెండింటిని కలిపితేనే ఈ యొక్క స్థూల ఉత్పత్తి రావడం జరుగుతుంది. నెక్స్ట్ నికర ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు స్థూల ఉత్పత్తి మైనస్ తరుగుదల. అంటే స్థూల ఉత్పత్తిలో నుంచి తరుగుదల మినహాయిస్తే నికర ఉత్పత్తి రావడం జరుగుతుంది. దాని తర్వాత తరుగుదలకు ఏ విధంగా రాస్తాము? స్థూల ఉత్పత్తి మైనస్ నికర ఉత్పత్తి. స్థూల ఉత్పత్తిలో నుంచి నికర ఉత్పత్తి తీసేస్తే తరుగుదల రావడం జరుగుతుంది. స్థూల ఉత్పత్తికి ఇంకొక అంశం కూడా ఉంది. స్థూల ఉత్పత్తిని కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అని చెప్పడం జరుగుతుంది. స్థిర మూలధన వినియోగానికి మరొక పేరే తరుగుదల అని చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా ఈ పదాన్ని ఏ విధంగా చెప్తారంటే ఈ యొక్క మనం ఫస్ట్లో చెప్పుకున్నాము. ఫిక్స్డ్ క్యాపిటల్ సంబంధించినటువంటి యంత్రాలు కానీ భవనాలు కానీ అవి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని కొన్ని సంవత్సరాల తర్వాత కొంతకాలం తర్వాత తరుగుదలకు లోనవడం జరుగుతుంది. ఆ తరుగుదల అని చెప్పడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే స్థిర మూలధనాన్ని వినియోగించడం వల్ల తరుగుదల రావడం జరిగింది. అర్థమవుతుందా? ఆ యంత్రాలు కానీ భవనాలు కానీ పరికరాలు కానీ అవన్నీ కూడా స్థిర మూలధన పదార్థాలు. వాటిని వినియోగించడం వల్ల తరుగుదల రావడం జరుగుతుంది. కాబట్టి తరుగుదలని స్థిర మూలధన వినియోగానికి మరొక పేరుగా చెప్పడం జరుగుతుంది. తరుగుదల ఈజ్ ఈక్వల్ టు స్థిర మూలధన వినియోగము లేదా కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ సిఎఫ్సిగా కూడా చెప్పడం జరుగుతుంది. టోటల్గా ఈ యొక్క ఫార్ములాస్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. స్థూల ఉత్పత్తి అంటే తరుగుదల ప్లస్ నికర ఉత్పత్తి అంటే స్థూల ఉత్పత్తి మైనస్ తరుగుదల అంటే స్థూల ఉత్పత్తి మైనస్ నికర ఉత్పత్తి. తరుగుదల అంటే ఇంకొక అర్థం స్థిర మూలధన వినియోగానికి మరొక పేరు. ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. తరుగుదల ఎప్పుడు కూడా స్థూల ఉత్పత్తిలో కలిసి ఉండడం జరుగుతుంది. నికర ఉత్పత్తిలో ఎప్పుడు కూడా మినహాయించి ఉంటుంది. నికర అనగానే మీకు ఒక కొండ గురించి చెప్తాను. నికర అనగానే ఆ యొక్క అంశం నుంచి ఏదో ఒకటి తీసివేసి ఉంటుంది. అంటే దానిలోంచి ఒక పదార్థం మినహాయించి ఉంటేనే నికర అనే పదాన్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఎకానమీలో అయినా కానీ మ్యాథమెటిక్స్లో కానీ ఎక్కడైనా నికర అని ఉంటే దానిలోంచి ఏదో ఒక అంశము తీసివేసిబడి ఉంటుంది. స్థూల మరియు నికర ఈ రెండు పదార్థాల పదాల మధ్య మీకు అర్థం ఇప్పటికే తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్గా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వరి పంట పండించడం జరిగింది ఒక రైతు. వరి పంట పండించిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఒక బస్తా వడ్లు అనే పండినాయని చెప్పుకుందాం. వడ్లు అంటే ఏమని అంటే లోపల బియ్యం ఉంటుంది, దానిపైన ఒక పొట్టు లాంటి ఒక కవచం అనేది ఉండడం జరుగుతుంది. వాటిని వడ్లు అని చెప్పడం జరుగుతుంది. ఆ వడ్లని తీసుకొచ్చి అంటే బస్తా నిండా ఉన్నాయన్నమాట. వాటిని మిల్లుకు అంటే రైస్ మిల్లుకి తీసుకురావడం జరిగింది ఆ రైతు ఆ బస్తాని. రైస్ మిల్లు తీసుకొచ్చిన తర్వాత అతను దాన్ని మిల్లు పట్టించడం జరుగుతుంది. మిల్లు పట్టించిన తర్వాత ఆ పొట్టుని తీసివేసి అతనికి బియ్యం వరకే రావడం జరుగుతుంది. అంటే అప్పుడు ఫుల్గా ఉన్నటువంటి ఆ బస్తా అనేది సగం వరకే రావడం జరుగుతుంది బియ్యంతో. అంటే సగం వరకు రావడం అంటే ఏంటి? అది దానిలోంచి పొట్టు అనేది వేరు కావడం జరిగింది. ఇప్పుడు గమనించండి, వడ్లతో కలిగి ఉన్నటువంటి బస్తా అనేది స్థూల ఉత్పత్తిగా పరిగణించండి. దాని తర్వాత బియ్యం వరకే ఉన్నటువంటి దాన్ని నికర ఉత్పత్తిగా పరిగణించండి. అంటే బియ్యం నుంచి తొలగించినటువంటి ఆ అంశం ఈ పొట్టు ఏదైతే ఉందో దాన్ని తరుగుదలగా పరిగణించండి. ఇప్పుడు గమనిస్తే తరుగుదల కలిసి ఉంటే స్థూల ఉత్పత్తి అంటే పొట్టుతో కలిసినటువంటి ఆ బియ్యాన్ని వడ్లుగా చెప్పడం జరుగుతుంది, అది స్థూల ఉత్పత్తిగాను. ఆ పొట్టు తొలగించగా వచ్చిన బియ్యాన్ని నికర ఉత్పత్తిగా చెప్పడం జరుగుతుంది. అంటే అక్కడ పొట్టు అనే అంశం అనేది వడ్ల పొట్టు అనేది తరుగుదలగా మనం పరిగణించాలి. ఎందుకంటే మనకు చాలామంది అందరం కూడా మనకు చాలా జనరల్గా అర్థమయ్యే అంశం కాబట్టి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. నికర ఉత్పత్తి అనేది ఎప్పుడు కూడా తరుగుదల మినహాయించి ఉంటుంది. స్థూల ఉత్పత్తి అనేది తరుగుదల ఎప్పుడు కలిసి ఉంటుంది.
కాబట్టి ఈ యొక్క అంశాన్ని మనం గమనించాలి. అయితే ఈ స్థూల ఉత్పత్తి మరియు నికర ఉత్పత్తిలో ఏది ఎక్కువగా ఉంటుంది? స్థూల ఉత్పత్తి మరియు నికర ఉత్పత్తిలో ఏది ఎక్కువగా ఉంటుందంటే అది తరుగుదల మీద ఆధారపడి ఉంటుంది. తరుగుదల ఎక్కువ ఉంటే స్థూల ఉత్పత్తి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. తరుగుదల తక్కువ ఉంటే తరుగుదల గమనించాలి. తరుగుదల అనేది ఎప్పుడు కూడా తక్కువ ఉండదు, అది అసంభవం. తరుగుదల అసలు లేకపోతే రెండు ఈక్వల్ అవుతాయి తప్ప, స్థూల ఉత్పత్తి నికర ఉత్పత్తి ఈక్వల్ అయితే తప్ప అది ఎటువంటి తరుగుదల తక్కువ అనే కాన్సెప్ట్ ఇక్కడ లేదు. తరుగుదల ఎక్కువగానే ఉంటుంది తప్ప తక్కువ అనే అంశం ఉండదు. ఒకవేళ పడితే ఈక్వల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్, మనం ఒక బంగారు చైన్ని ధరించినప్పుడు ధరిస్తే ఒక సంవత్సరం తర్వాత 10 గ్రాములు అయితే 8 గ్రాములు అవ్వడం జరుగుతుంది, 2 గ్రాములు తగ్గిపోతుంది. అంటే ఒకవేళ అది ఏదన్నా ఇంట్లో మనం ధరించకుండా బీరులో పెడితే అది 10 గ్రాములు కాస్త 12 గ్రాములు అవ్వదు కదా. కాబట్టి తరుగుదల తగ్గడం అనేది ఏముండదు. అది తరుగుదల పెరిగితే పెరుగుతుంది, లేకపోతే అసలు తరుగుదల లేకుండా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ బంగారు చైన్ ధరించకుండా బీరువాలో పెడితే ఆ 10 గ్రాములు 10 గ్రాములుగానే ఉంటుంది తప్ప అది 12 గ్రాములు అవ్వదు. ఒకవేళ దాన్ని ధరిస్తే అది 8 గ్రాములుగా తగ్గుతుంది అరుగుదలకు తప్ప ఏముండదు. కాబట్టి ఈ యొక్క ఎప్పుడైతే తరుగుదల ధనాత్మకంగా ఉంటుందో అప్పుడు స్థూల ఉత్పత్తి ఎక్కువగా ఉండడం జరుగుతుంది, నికర ఉత్పత్తి తక్కువగా ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే తరుగుదల సమానంగా శూన్యంగా ఉంటుందో అప్పుడు స్థూల ఉత్పత్తి మరియు నికర ఉత్పత్తి సమానంగా ఉండడం జరుగుతుంది. గమనించాలి, స్థూల ఉత్పత్తిలో ఎప్పుడు కూడా తరుగుదల కలిసి ఉంటుంది, నికర ఉత్పత్తిలో తరుగుదల ఎప్పుడు కూడా మినహాయించి ఉండడం జరుగుతుంది. ఇది గ్రాస్ ప్రొడక్ట్ వర్సెస్ నెట్ ప్రొడక్ట్ మధ్య తేడా. ఈ యొక్క ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రాస్ ప్రొడక్ట్ అండ్ నెట్ ప్రొడక్ట్ ఈజ్ డిప్రిషియేషన్, తరుగుదల. ఇది టోటల్గా గ్రాస్ ప్రొడక్ట్ వర్సెస్ నెట్ ప్రొడక్ట్ సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఒకసారి డెప్త్గా ఒక ఓవర్వ్యూగా చెప్తాను. స్థూల ఉత్పత్తి మరియు నికర ఉత్పత్తికి మధ్య తేడా తరుగుదల. అంటే ఈ స్థిర మూలధనం పెట్టినటువంటి ఏదైనా పరికరాలు కానీ, యంత్రాలు కానీ, భవనాలు కానీ కొన్ని రోజుల తర్వాత అవి అరుగు తరుగుదలకు లోనవడం జరుగుతుంది. ఆ అరుగు తరుగుదలని తరుగుదల అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క తరుగుదల కలిసి ఉంటే దాన్ని స్థూల ఉత్పత్తి గాను, తరుగుదల మినహాయించి ఉంటే దాన్ని నికర ఉత్పత్తి కానీ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఫార్ములాస్ కూడా మనం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఫస్ట్ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా కూడా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మీకు వచ్చినటువంటి డౌట్ని మెన్షన్ చేయండి. దానికి వివరంగా నేను నెక్స్ట్ వీడియోలో కానీ, లేకపోతే మీ యొక్క డౌట్ చిన్నది అయితే అక్కడే మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ నేషనల్ ప్రొడక్ట్ వర్సెస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జాతీయ ఉత్పత్తి వర్సెస్ దేశీయ ఉత్పత్తి. నేను చెప్పినటువంటి ఈ 4 బేసిక్ కాన్సెప్ట్లు ఒకే రకంగా ఉండడం జరుగుతుంది. అది ఏ రకంగా ఉంటుందో మీకు క్లాస్ అయిపోయిన తర్వాత మీకు అర్థం కావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క నేషనల్ ప్రోడక్ట్ వర్సెస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఈ యొక్క జాతీయ ఉత్పత్తికి మరియు దేశీయ ఉత్పత్తికి మధ్య తేడా ఏంటి అనేది గమనిద్దాం. ఈ దేశీయ ఉత్పత్తికి మరియు ఈ యొక్క జాతీయ ఉత్పత్తికి మధ్య తేడా NFIA, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, విదేశాల నుంచి వచ్చే ఆదాయం అని చెప్పాలి. అంటే ఈ NFIA కలిసి ఉన్నదా మినహాయించి ఉన్నదా అనే దాన్ని బట్టే అది జాతీయ ఉత్పత్తియా లేదా దేశీయ ఉత్పత్తి అని చెప్పడం జరుగుతుంది. అంటే NFIA కలిసి ఉంటే అది జాతీయ ఉత్పత్తి, NFIA మినహాయించి ఉంటే అది దేశీయ ఉత్పత్తి. ఇది టోటల్గా. ఇప్పుడు మనము అసలు జాతీయ ఉత్పత్తి అంటే ఏమిటి, దేశీయ ఉత్పత్తి అంటే ఏమిటి, NFIA అంటే ఏమిటి, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దేశీయ ఉత్పత్తి, డొమెస్టిక్ ప్రొడక్ట్. అసలు దేశీయ ఉత్పత్తి అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక సంవత్సర కాలంలో దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి కాబడే వస్తు సేవలని దేశీయ ఉత్పత్తి అని చెప్పడం జరుగుతుంది. ఒక సంవత్సర కాలంలో దేశ భౌగోళిక సరిహద్దులలో ఉత్పత్తి కాబడే వస్తు సేవలని దేశీయ ఉత్పత్తి అని చెప్పడం జరుగుతుంది. అంటే దీన్ని డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పడం జరుగుతుంది.
అది ఏ విధంగా చూద్దాం. అంటే ఒక మన భారతదేశం ఉంది. భారతదేశానికి వెలుపల అంటే వెలుపల అంటే ఈ దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తిని దేశీయోత్పత్తి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ తర్వాత మీకే అర్థం కావడం జరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్ని మన ఈ కాన్సెప్ట్ అంతా ఫాలో అవ్వడం జరుగుతుంది. ఒక సంవత్సర కాలంలో భారతదేశ భౌగోళిక సరిహద్దులలో ఒక సంవత్సర కాలంలో భారతదేశ భౌగోళిక సరిహద్దుల్లో భారతీయులు చేసినటువంటి ఉత్పత్తి 900 కోట్లు. ఫస్ట్ పాయింట్, ఒక సంవత్సర కాలంలో భారతదేశ భౌగోళిక సరిహద్దులలో భారతీయులు చేసినటువంటి ఈ యొక్క ఉత్పత్తి 900 కోట్లు. అదే సంవత్సరము జపాన్ కంపెనీ భారతదేశ భౌగోళిక సరిహద్దులలో చేసినటువంటి ఉత్పత్తి 100 కోట్లు. అదే సంవత్సరము భారతీయులు విదేశాల్లో చేసినటువంటి ఉత్పత్తి 150 కోట్లు. మరొకసారి, ఒక సంవత్సర కాలంలో భారతదేశంలో అంటే భారతదేశ భౌగోళిక సరిహద్దుల్లో భారతీయులు చేసినటువంటి ఉత్పత్తి 900 కోట్లు. అదే సంవత్సరం భారతదేశ భౌగోళిక సరిహద్దుల్లో జపాన్ కంపెనీ చేసినటువంటి ఉత్పత్తి 100 కోట్లు. అదే సంవత్సరం భారతీయులు విదేశాల్లో చేసినటువంటి ఉత్పత్తి 150 కోట్లు. ఇది ఎగ్జాంపుల్. అయితే ఈ ఎగ్జాంపుల్లో డొమెస్టిక్ ఉత్పత్తి అంటే ఈ యొక్క దేశీయ ఉత్పత్తి ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. ఈ దేశోత్పత్తి ఎంత అని మనం డిస్కస్ చేసుకునే ముందు మరొకసారి ఈ యొక్క డెఫినేషన్ని మనం పఠిద్దాం. ఒక సంవత్సర కాలంలో దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి కాబడే వస్తు సేవలని దేశోత్పత్తి అంటారు. అంటే ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి మన ఎగ్జాంపుల్లో. ఫస్ట్ది భారతదేశ భౌగోళిక సరిహద్దులో భారతీయులు చేసింది, దాని తర్వాత భారతీయ భౌగోళిక సరిహద్దులో జపాన్ కంపెనీ చేసింది, మూడవది విదేశాల్లో భారతీయులు చేసినటువంటి ఉత్పత్తి. ఇప్పుడు ఈ డెఫినేషన్ ప్రకారము ఈ యొక్క డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎంత అంటే ఈ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది 1000 కోట్లు. అంటే మన డెఫినేషన్ ఏంది? భారతదేశ భౌగోళిక సరిహద్దుల్లో చేసినటువంటి ఉత్పత్తి ఎవరు చేశారన్నది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. జపాన్ కంపెనీ చేసిందా, మలేషియా కంపెనీ చేసిందా, లేకపోతే చైనా కంపెనీ చేసిందా భారతదేశంలో, అది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ భారతదేశ భౌగోళిక సరిహద్దుల్లో అది ఉత్పత్తి కాబడిందా లేదా? ఉత్పత్తి కాబడితే అది దేశీయ ఉత్పత్తి కిందకే రావడం జరుగుతుంది. అంటే అర్థమైంది, దేశీయ ఉత్పత్తిలో ప్రాంతానికి ప్రాధాన్యత ఉంటుంది, ప్రజలకు కాదు. ఎవరు ఉత్పత్తి చేశారు అన్నదాని కాదు, ఎక్కడ ఉత్పత్తి చేశారో. ఇది చాలా మేజర్ ఇంపార్టెంట్. దేశోత్పత్తిలో ప్రాంతానికి ప్రాధాన్యత ఉంటుంది, ప్రజలకు కాదు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఎగ్జాంపుల్లో ఈ యొక్క డొమెస్టిక్ ప్రొడక్ట్ వాల్యూ ఎంత అంటే 1000 కోట్లు. అంటే 900 కోట్లు భారతదేశ భౌగోళిక సరిహద్దులో భారతీయులు చేసినటువంటి ఉత్పత్తి, దాని తర్వాత 100 కోట్లు భారతదేశం యొక్క భౌగోళిక సరిహద్దులో జపాన్ కంపెనీ చేసినటువంటి ఈ యొక్క ఉత్పత్తి. ఈ 2 ఉత్పత్తులను కలిపి మనం 1000 కోట్లుగా డొమెస్టిక్ ప్రోడక్ట్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు దీన్ని బట్టి మీకు డెఫినేషన్ అర్థమై ఉండాలి. ఒక సంవత్సర కాలంలో దేశ భౌగోళిక సరిహద్దులలో అంటే ఆ సరిహద్దు లోపల ఉత్పత్తి కాబడే వస్తు సేవలని దేశోత్పత్తి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది, ప్రజలకు కాదు. ఎవరు వచ్చారో ఎవరు ఉత్పత్తి చేశారో అనేది ఇంపార్టెంట్ కాదు. ఎక్కడ భారతదేశం లోపల ఈ యొక్క భారతదేశంలో లోపల ఇది వస్తువు కానీ సేవలు కానీ ఉత్పత్తి అయినవా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎవరు చేశారనేది ఇంపార్టెంట్ కాదు. అంటే దేశ ఉత్పత్తిలో ప్రజలకు ప్రాధాన్యత ఉండదు, ప్రాంతానికి ఉండడం జరుగుతుంది. ఇది ఫస్ట్ దేశ ఉత్పత్తి అంటే. నెక్స్ట్ జాతీయ ఉత్పత్తి చూద్దాం. నేషనల్ ప్రోడక్ట్. ఒక సంవత్సర కాలంలో ఒక దేశ ప్రజల చేత చేయబడినటువంటి అంతిమ వస్తు సేవల ఉత్పత్తియే జాతీయ ఉత్పత్తి. అంటే ఇక్కడ
ప్రజలకు ప్రాధాన్యత ఉండడం జరుగుతుంది, ప్రాంతాన్ని కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఇందాక ఎగ్జాంపుల్ భారతదేశ భౌగోళిక సరిహద్దులో భారత్లో చేసినటువంటి ఉత్పత్తి 900 కోట్లు. అదేవిధంగా భారతదేశ భౌగోళిక సరిహద్దులో జపాన్ కంపెనీ చేసినటువంటి ఉత్పత్తి 100 కోట్లు. దాని తర్వాత విదేశాలలో భారతీయులు చేసినటువంటి ఉత్పత్తి 150 కోట్లు. అయితే ఇక్కడ జాతీయ ఉత్పత్తి ఎంత? ఇక్కడ జాతీయ ఉత్పత్తి ఎంత అంటే 1050 కోట్లు. 1050 కోట్లు. ఎందుకంటే ఇక్కడ ప్రజలకే ప్రాధాన్యత ఉంటుంది. అతను భారతీయుడా కాదా, అంటే భారతీయుడి చేత చేసినటువంటి ఉత్పత్తి అన్నీ కూడా జాతీయ ఉత్పత్తిలో ఉండడం జరుగుతుంది. అంటే భారతీయులు మాత్రమే అంటే ఉత్పత్తి చేసిన అతను భారతీయ పౌరుడా కాదా అనేది మాత్రమే ఇక్కడ మనం పరిగణించడం జరుగుతుంది, ప్రాంతాన్ని కాదు. ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్ మీకు ఎప్పటికీ అర్థమై ఉండాలి. అయితే మనము ఇందాక స్టార్టింగ్లోనే ఈ కాన్సెప్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ఈ యొక్క జాతీయోత్పత్తికి మరియు దేశీయోత్పత్తికి తేడా ఎన్ఎఫ్ఐఏ అని చెప్పడం జరిగింది. అంటే విదేశాల నుంచి వచ్చే నికర కారక ఆదాయం అని అర్థం. నెట్ ఇన్కమ్ ఫ్యాక్టర్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే ఇప్పుడు ఆ ఎన్ఎఫ్ఐఏ అనేది ఏందో చూద్దాం. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. టోటల్గా ఆ ఎన్ఎఫ్ఐఏ డిస్కస్ చేసిన తర్వాత అది దేంట్లో కలిసి ఉంది, దేంట్లో కలిసి లేదన్న దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, విదేశాల నుంచి వచ్చే నికర కారక ఆదాయం. దీని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అర్థశాస్త్ర ప్రకారం ఉత్పత్తి కారకాలు 4. అవి భూమి, శ్రమ, మూలధన, వ్యవస్థాపకుడు. భూమికి బాటకాన్ని, శ్రమకు వేతనాన్ని, దాని తర్వాత మూలధనానికి వడ్డీని, వ్యవస్థాపకుడికి లాభాన్ని చెల్లించడం జరుగుతుంది. అయితే ఈ 4 ఉత్పత్తి కారకాలని ఒక దేశం నుంచి విదేశాల్లో పెట్టుబడి పెట్టి అక్కడి నుంచి వచ్చే లాభాన్ని ఆరుగా సూచించడం జరుగుతుంది. అంటే ఇతను ఈ దేశం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం నుంచి విదేశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లో ఈ టాటా కంపెనీ అతను ఈ యొక్క కంపెనీని అక్కడ పెట్టి జపాన్లో పెట్టి అక్కడ ఉత్పత్తులు స్టార్ట్ చేసినట్లయితే, అక్కడ కార్లను ఉత్పత్తి చేసినట్లయితే ఆ సేవలు అందించినందుకు గాను ఆ దేశం నుంచి ఆ కంపెనీకి లాభం రావడం జరుగుతుంది. అంటే వాళ్ళు కాస్త పే చేయడం జరుగుతుంది. అక్కడ సర్వీస్ అందించినందుకు గాను ఆ దేశం అనేది ఈ కంపెనీకి అంటే మన భారత కంపెనీకి కాస్త డబ్బు చెల్లించడం జరుగుతుంది. దాన్ని ఆర్గా సూచించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారతీయులు విదేశాల్లో పెట్టుబడి పెట్టి ఆదాయం పొందడాన్ని ఆర్తో సూచిస్తారు. ఆర్ అంటే రిసీవింగ్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఫర్ రెండరింగ్ సర్వీసెస్. రిసీవింగ్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఫర్ రెండరింగ్ సర్వీసెస్ అంటే భారతీయులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టి అక్కడ సేవలు అందించినందుకు గాను ఆ దేశం నుంచి వచ్చే ఆదాయాన్ని ఆర్గా సూచించడం జరుగుతుంది. దాని తర్వాత విదేశాల వాళ్ళు మన భారతదేశానికి వచ్చి పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. అంటే విదేశాల వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలను అన్నింటినీ తీసుకువచ్చి భారతదేశంలో పెట్టుబడి పెట్టి ఇక్కడ కార్లనో లేదా ఇంకొక ఫ్యాక్టరీనో పెట్టడం జరుగుతుంది. విదేశాల వాళ్ళు మన దేశంలో పెట్టుబడి పెట్టినందుకు గాను మన భారత ప్రభుత్వం అనేది వాళ్ళకి కాస్త పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పీతో చెల్లించడం జరుగుతుంది. పేమెంట్ టు ద ఫారినర్ అంటారు. పి అంటే పేమెంట్ టు ద ఫారినర్. ఫస్ట్ది ఆర్ అంటే మనం వెళ్ళి విదేశాల్లో పెట్టుబడి పెట్టినందుకు గాను ఆ దేశాల వాళ్ళు మన దేశ కంపెనీకి చెల్లించే ఆదాయాన్ని ఆర్గాను, విదేశాల వాళ్ళు మన దేశంకి వచ్చి పెట్టుబడి పెట్టినందుకు గాను వాళ్ళకి చెల్లించే పేమెంట్ని పిగా మనము చెప్పడం జరుగుతుంది. ఆర్ మరియు మనం అబోవ్ ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఆర్ ఎంత, మన ఎగ్జాంపుల్ ఆర్ ఎంత, ఆర్ ఎంత అంటే 150 కోట్లు. అంటే విదేశాలలో భారతీయులు చేసినటువంటి ఇక ఉత్పత్తి ఎంత 150 కోట్లు. అదేవిధంగా జపాన్ కంపెనీ మన దేశంలో చేసినటువంటి ఉత్పత్తి ఎంత 100 కోట్లు. ఇప్పుడు ఎన్ఎఫ్ఐఏ ఏ విధంగా రావడం జరుగుతుంది?
విదేశాల నుంచి వచ్చే నికర కారక ఆదాయం, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నేను ఇందాకే చెప్పాను, అంటే గ్రాస్ ప్రొడక్ట్ వర్సెస్ నెట్ ప్రొడక్ట్ చెప్పేటప్పుడే చెప్పాను, నెట్ ఉంటే దాని నుంచి ఏదో ఒకటి తీసేసి ఉంటుంది ఆ అంశంలో అని. ఇప్పుడు చూద్దాం. NFIA ఈజ్ ఈక్వల్ టు R-P. అంటే మన భారతీయులు విదేశాల్లో చేసినటువంటి పెట్టుబడి, అంటే చేసినటువంటి ఉత్పత్తి, మరియు విదేశాల వాళ్ళు మన దేశంలో చేసినటువంటి పెట్టుబడులు, ఈ రెండింటిని తీసేయగా వచ్చేదే NFIA. R-P. R ఎంత? 150 కోట్లు. P ఎంత? 100 కోట్లు. ఇప్పుడు NFIA ఎంత? 50 కోట్లు. అంటే టోటల్గా 50 కోట్లు. అయితే ఇప్పుడు NFIA దేంట్లో కలిసి ఉంటుంది? ఇది పాయింట్. ఇప్పుడు దేశోత్పత్తి అంటే ఏందో మనం డిస్కస్ చేసుకున్నాము, జాతీయ ఉత్పత్తి అంటే ఏందో డిస్కస్ చేసుకున్నాము, NFIA అంటే ఏందో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు NFIA దేంట్లో కలిసి ఉంటుంది? ఇది పాయింట్. NFIA జాతీయ ఉత్పత్తిలో కలిసి ఉంటుంది, దేశీయ ఉత్పత్తిలో కలిసి ఉండదు. ఎందుకు ఉండదు? అసలు దేశీయ ఉత్పత్తిలో కలిసి ఉండడానికే ఆస్కారం లేదు. ఎందుకంటే ఆ డెఫినేషన్ ప్రకారము ఆ భారతదేశ భౌగోళిక సరిహద్దులలో, భారతదేశం అని కాదు, ఈ కాన్సెప్ట్ ఏ దేశానికైనా ఒక రకంగానే ఉంటుంది. అంటే ఆ దేశ భౌగోళిక సరిహద్దుల్లోనే చేసినట్టు ఉత్పత్తిని మనం దేశీయ ఉత్పత్తి అంటాం కాబట్టి అక్కడ నుంచి బయటకు వెళ్ళడానికి లేదు. ఆ ఉత్పత్తి అనేది బయట చేయడం లేదు. బయట దేశం నుంచి ఆదాయం రావడానికి అక్కడ ఆ డెఫినేషన్లోనే అర్థం లేదు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క జాతీయ ఉత్పత్తులు ఏంది? ప్రజలు అనే వాళ్ళు మాత్రమే, అంటే భారత పౌరులే ఉండాలి. వాళ్ళు ఎక్కడైనా ఉత్పత్తి చేయొచ్చు. భారత పౌరుల చేత ఉత్పత్తి కావాలన్నటువంటి అంతాన్ని జాతీయ ఉత్పత్తి అంటారు. కాబట్టి ఇక్కడ పాసిబిలిటీ ఉంది. భారతీయులు విదేశాల్లో కూడా ఉత్పత్తి చేసే పాసిబిలిటీ జాతీయ ఉత్పత్తి డెఫినేషన్లో ఉంది, కానీ దేశోత్పత్తి డెఫినేషన్లో లేదు. దేశోత్పత్తిలో డెఫినేషన్ ఏంది? కేవలము భారతదేశ భౌగోళిక సరిహద్దు లోపలనే ఉత్పత్తి చేయాలి. అలాంటప్పుడు వారు విదేశాల్లో ఉత్పత్తి చేసే ఆస్కారమే లేదు ఆ డెఫినేషన్ ప్రకారం. కాబట్టి అక్కడ NFIA ఏ విధంగా వస్తుంది? NFIA అంటే ఏంటి? విదేశాల్లో మనం పెట్టుబడి పెట్టి విదేశాల్లో మనం చెల్లించే డబ్బుని NFIA అంటారు. అంటే ఆ దేశ ఉత్పత్తిలో NFIA వచ్చే ఛాన్సే లేదు ఆ డెఫినేషన్ ప్రకారం. జాతీయ ఉత్పత్తిలో ఆ ఛాన్స్ ఉంది. ఎందుకంటే భారతదేశ ప్రజలై ఉండి, భారతదేశ పౌరులై ఉండి, వారు ఎక్కడ ఉత్పత్తి చేసినప్పటికీ కూడా అది జాతీయ ఉత్పత్తి కిందకి రావడం జరుగుతుంది. కాబట్టి NFIA అనేది జాతీయ ఉత్పత్తిలో కలిసి ఉంటుంది, దేశీయ ఉత్పత్తిలో మినహాయించి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉండాలి. ఈ దేశీయ ఉత్పత్తికి మరి జాతీయ ఉత్పత్తి మధ్య తేడా NFIA కలిసి ఉంటే అది జాతీయ ఉత్పత్తి, మినహాయించి ఉంటే అది దేశీయ ఉత్పత్తి. ఇప్పుడు మనం సింపుల్గా బేసిక్గా ఫార్ములాస్ రాద్దాం. జాతీయ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు దేశీయ ఉత్పత్తి ప్లస్ NFIA. తర్వాత దేశీయ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఉత్పత్తి మైనస్ NFIA. తర్వాత NFIA ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఉత్పత్తి మైనస్ దేశీయ ఉత్పత్తి. దాని తర్వాత NFIA ఈజ్ ఈక్వల్ టు R-P. ఇవి బేసిక్ ఫార్ములాస్ అనమాట. ఇప్పుడు మనం చూస్తే ఈ యొక్క ఫస్ట్ ఫార్ములా ఎదురు చూస్తే ఈ దేశీయ ఉత్పత్తి ఎంత? 1000 కోట్లు. 1000 కోట్లు. ఎక్స్ట్రీమ్లీ సారీ అబౌట్. దేశీయ ఉత్పత్తి మన ఎగ్జాంపుల్ ప్రకారం 1000 కోట్లు. దాని తర్వాత ఈ యొక్క NFIA ఎంత? 50 కోట్లు. ఇప్పుడు టోటల్గా ఈ యొక్క జాతీయ ఉత్పత్తి ఎంత? 1050 కోట్లు. దాని తర్వాత దేశీయ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఉత్పత్తి మైనస్ NFIA. ఇప్పుడు జాతీయ ఉత్పత్తి ఎంత? 1050 కోట్లు. 1050 కోట్లు మైనస్ NFIA ఎంత? 50 కోట్లు. అప్పుడు దేశీయ ఉత్పత్తి ఎంత? 1000 కోట్లు. దాని తర్వాత NFIA అంటే ఏంటి? జాతీయ ఉత్పత్తి మైనస్ దేశీయ ఉత్పత్తి. 1050 కోట్లు మైనస్ 1000 కోట్లు ఈజ్ ఈక్వల్ టు 50 కోట్లు. దాని తర్వాత ఇంకొక ఫార్ములా చూస్తాం, R-P. R ఎంత? 150 కోట్లు. P ఎంత? ఈ యొక్క 100 కోట్లు ఈజ్ ఈక్వల్ టు 50 కోట్లు. అంటే ఏ రకంగా చూసినా మనకు ఒక రకంగానే రావడం జరుగుతుంది. టోటల్గా ఈ కాన్సెప్ట్ అనేది ఈ విధంగా ఉండడం జరిగింది. దాని తర్వాత
ఈ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ని మార్చి చూద్దాం. మనం ఇప్పటివరకు చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ఆర్ 150 కోట్లు, దాని తర్వాత పి 100 కోట్లు, టోటల్గా అక్కడ 50 కోట్లు ఎన్ఎఫ్ఐఏ రావడం జరిగింది. అంటే అక్కడ ఆర్ గ్రేటర్ దాన్ పి ఉండడం జరిగింది. కాబట్టి మనకు ఈ యొక్క ఎన్ఎఫ్ఐ అనేది పాజిటివ్లో రావడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనేది మారుద్దాం. అంటే మేబీ ఈ ఎగ్జాంపుల్లో ఫారెన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మన భారతదేశంలో 200 కోట్లు అనేది ఇన్వెస్ట్ చేసి, దాని తర్వాత మన భారతీయులు విదేశాల్లో 150 కోట్లు ఉత్పత్తి చేశారనుకుందాం. ఇప్పుడు ఎంత? ఈ యొక్క పి అనేది 200 కోట్లు, ఆర్ అనేది 150 కోట్లు. మన ఫార్ములా ప్రకారం ఎన్ఎఫ్ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ పి, అంటే 150 కోట్లు మైనస్ 200 కోట్లు. అప్పుడు ఎంత? -50 కోట్లు. అంటే ఇక్కడ ఆర్ అనేది తక్కువగా ఉంది, పి అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ యొక్క ఎన్ఎఫ్ఐ అనేది నెగిటివ్లో రావడం జరిగింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫారెన్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చి పెట్టుబడి ఎంత పెట్టారు? 150 కోట్లు పెట్టి ఉత్పత్తి చేశారనుకుందాం. మన భారతదేశం వాళ్ళు విదేశాల్లో పెట్టుబడి పెట్టింది 150 కోట్లు. అంటే రెండు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. ఎన్ఎఫ్ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ పి. అంటే ఆర్ ఎంత? 150 కోట్లు, పి 150 కోట్లు. ఇప్పుడు 150 మైనస్ 150 0. అంటే ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పిగా ఉండడం జరిగింది. కాబట్టి అప్పుడు ఎన్ఎఫ్ఐఏ శూన్యంగా రావడం జరిగింది. అంటే మీరు గమనించాలి, జాతీయ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ టు భారతదేశంలో భారతీయులు చేసిన ఉత్పత్తి మరియు విదేశాల్లో భారతీయులు చేసినటువంటి ఉత్పత్తి అనమాట. అంటే జాతీయ ఉత్పత్తిలో, దేశ ఉత్పత్తిలో ఏది ఎక్కువ అనేది ఎన్ఎఫ్ఐ మీద ఆధారపడి ఉండడం జరుగుతుంది. అంటే ఎన్ఎఫ్ఐ ఎక్కువ ఉంటే జాతీయ ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటే దేశ ఉత్పత్తి ఎక్కువ ఉండడం జరిగింది. ఇప్పుడు చూద్దాం ఆ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎన్ఎఫ్ఐ అనేది పాజిటివ్గా ఉంటే అప్పుడు ఆర్ గ్రేటర్ దాన్ పిగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో ఎన్ఎఫ్ఐఏ పాజిటివ్గా ఉండి ఆర్ గ్రేటర్ దాన్ పి, అంటే రెండరింగ్ సర్వీసెస్ ఫర్ ఇది అంటే అబ్రాడ్ నుంచి వచ్చే ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉండి పేమెంట్స్ అనేవి తక్కువగా ఉంటే అప్పుడు నేషనల్ ప్రోడక్ట్ అనేది ఎక్కువగా ఉండి డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ఎఫ్ఐఏ అనేది నెగిటివ్గా ఉంటే అప్పుడు ఆర్ లెస్ దాన్ పిగా ఉండడం జరుగుతుంది. అప్పుడు డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎక్కువగా ఉండి నేషనల్ ప్రోడక్ట్ తక్కువగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ఎఫ్ఐ అనేది న్యూట్రల్గా అంటే జీరోగా ఉన్నట్లయితే అప్పుడు ఆర్ ఈక్వల్స్ పిగా ఉండడం జరుగుతుంది. అప్పుడు నేషనల్ ప్రోడక్ట్ ఈక్వల్ టు డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. అంటే టోటల్గా మీకు బేసిక్ కాన్సెప్ట్ అని అర్థమై ఉండాలి. ఒకటి మనం రెండు చెప్పుకున్నాం. ఒకటి స్థూల ఉత్పత్తి వర్సెస్ నికర ఉత్పత్తి, తర్వాత జాతీయ ఉత్పత్తి వర్సెస్ దేశ ఉత్పత్తి. ఈ రెండు కాన్సెప్ట్లు ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ జాతీయ ఉత్పత్తి మరియు దేశ ఉత్పత్తిలో మీకు డెఫినేషన్ చెప్పాను. ఈ దేశ ఉత్పత్తి అనేది దేశ భౌగోళిక సరిహద్దుల్లోనే ఉండాలి. ఎవరు చేసినా అక్కడ ఇంపార్టెన్స్ ఉండదు, ప్రాంతానికి ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పుకున్నాం. అదేవిధంగా జాతీయ ఉత్పత్తిలో అంటే ఆ దేశ పౌరులు మాత్రమే చేయాలి, ఏ ప్రాంతంలో చేసినా పర్వాలేదు అని చెప్పి ఈ డెఫినేషన్ పరంగా చెప్పుకున్నాం. ఎన్ఎఫ్ఐ గురించి కూడా చెప్పుకున్నాం. అంటే ఎన్ఎఫ్ఐ కలిసి ఉంటే జాతీయ ఉత్పత్తి అని చెప్తారు, ఎన్ఎఫ్ఐ మినహాయించి ఉంటే దేశ ఉత్పత్తి అని చెప్పడం జరుగుతుంది. అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి భారత్లో ఎన్ఎఫ్ఐఏ ఎప్పుడు కూడా రుణాత్మకంగానే ఉంది. కాబట్టి భారత్ జాతీయ ఉత్పత్తి కంటే దేశ ఉత్పత్తి ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే మన భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడి పెట్టేంత మనకు లేదని చెప్పాలి. అంటే మనమే డెవలప్ చేసుకునే పరిస్థితుల్లోనే ఉన్నాం తప్ప మనం విదేశాలకు వెళ్ళి అక్కడ ఫ్యాక్టరీలు పెట్టి అక్కడ ఇన్వెస్ట్ చేసేంత మన దేశ ప్రజల్లో ఇంకా అంతటువంటి రాలేదు అని ఈ సందర్భంగా మనం చెప్పవచ్చు. అంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మన ఎన్ఎఫ్ఐ ఎప్పుడు కూడా అంటే నెగిటివ్గానే ఉంది. అంటే విదేశాల నుంచి మన దేశంలో పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయి, మన దేశం నుంచి విదేశాల్లో పెట్టుబడులు తక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎన్ఎఫ్ఐ అనేది నెగిటివ్గా ఉండడం జరిగింది. అంటే ఆర్ అనేది ఎప్పుడు తక్కువగా ఉండడం జరిగింది, పి అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. అంటే విదేశాల వాళ్ళకు మనం చెల్లించే పేమెంట్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది, విదేశాల నుంచి మనకు వచ్చే ఆదాయం తక్కువ ఉండడం జరిగింది. టోటల్గా ఈ యొక్క రెండు కాన్సెప్ట్లు ఇవి.
జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొదటి కాన్సెప్ట్‌లో ఆ యొక్క స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తికి మధ్య తేడా తరుగుదల. రెండో కాన్సెప్ట్‌లో ఈ యొక్క జాతీయ ఉత్పత్తికి మరియు దేశీయోత్పత్తికి మధ్య తేడా ఎన్ఎఫ్ఐ. అయితే మొదటి కాన్సెప్ట్‌లో స్థూల ఉత్పత్తిలో తరుగుదల కలిసి ఉంటుంది, నికర ఉత్పత్తిలో తరుగుదల మినహాయించి ఉంటుంది. ఈ కాన్సెప్ట్‌లో ఈ యొక్క జాతీయ ఉత్పత్తిలో ఎన్ఎఫ్ఐ కలిసి ఉంటుంది, దేశీయ ఉత్పత్తిలో ఎన్ఎఫ్ఐ మినహాయించి ఉండడం జరుగుతుంది. ఎన్ఎఫ్ఐ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్.